వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, తాటికొండ రాజయ్య కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలేంటి? వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కి ఇది బిగ్ షాక్ గా చెప్పవచ్చు. మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య, ఆయన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే కూడా, ఆయన పార్టీని, బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేశారు. పూర్తిగా ఆయన పార్టీని వీడేందుకు నిర్ణయం కూడా తీసుకున్నట్టు మనకు చాలా విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు, అనుచరులతోటి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతోటి చర్చలు కూడా పూర్తయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్షిని కూడా ఆయన ప్రత్యేకంగా కలిసి అధిష్టానంతో చర్చలు జరిపారు. అధిష్టానం కూడా రాజయ్య చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ మేరకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్టుగా ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల ద్వారా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈ నెల 10వ తేదీన తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు అంటే కాంగ్రెస్ అధిష్టానంతో గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత కింది స్థాయి కార్యకర్తలతో ఆయన ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఆంతరంగికులతోటి ఒక చర్చలు జరిపిన తర్వాత, ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ విషయం లోపల కడియం శ్రీహరి, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఆయన ఎంపీగా ఆయనకు అవకాశం రావడం లేదనేటువంటి పూర్తి సంకేతాలు ఆయనకు అందడంతో ఆయన పూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే వరంగల్ ఎంపీగా రాజయ్యకు అవకాశం ఇస్తానని చెప్పి మొదట భావించినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యం లోపల రాజయ్యకు అవకాశం లభించడం లేదు అనేటువంటి పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ రేసు లోపల వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరు రమేష్, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడిగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నతో సహా ఇతరులు మొత్తంగా కూడా పార్టీలో, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన టికెట్ అడగడం, మొత్తం టికెట్ విషయం లోపల బీఆర్ఎస్ లో తాటికొండ రాజయ్యకు ఛాన్స్ దక్కే అవకాశం లేదు అనేటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ లో కూడా రాజయ్య చాలా భిన్నమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సుదీర్ఘ రాజకీయ శత్రు వైరంతో ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా తాటికొండ రాజయ్య వర్గాలు ఇప్పటికీ కూడా కలిసి ఉండలేనటువంటి పరిస్థితి. ఈయనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, అనుచరులు పెద్ద ఎత్తున స్టేషన్ గన్పూర్ లో ఉండడం, వాళ్ళందరూ కూడా కడియం శ్రీహరితో జర్నీ చేయడానికి సిద్ధంగా లేకపోవడం తోటి మొత్తం ఈ మేరకు అంటే పొసగకపోవడం, ప్రధానంగా కడియం శ్రీహరికి అదేవిధంగా రాజయ్యకు పొసగకపోవడం తోటి అనివార్యంగా ఆయన పార్టీ వీడాల్సినటువంటి పరిస్థితులు స్టేషన్ గన్పూర్ లో ఉత్పన్నమవడం, అదేవిధంగా ఎంపీగా ఆయనకు అవకాశం రాకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీలో ఆయన భవితవ్యాన్ని వెతుక్కునేటువంటి పరిస్థితిలో పడ్డాడు. ఈ మేరకు మరి ఏ హామీతో కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు రాజయ్య? ప్రస్తుతానికైతే రాజయ్య అన్కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే సిద్ధమయ్యారు. ప్రధానంగా ఎంపీ ఆస్పిరెంట్ గా, అంటే వరంగల్ ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని చెప్పి అధిష్టానాన్ని కోరినప్పటికీ కూడా అది మొత్తంగా కూడా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమీకరణల నేపథ్యం లోపల అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం స్పష్టంగా ఏ రకమైనటువంటి హామీ ఇవ్వకున్నప్పటికీ కూడా ఆయనకున్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మేర ప్రస్తుతం అయితే అన్కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీలో చేరిన తర్వాత అవకాశాలను బట్టి చూద్దామని చెప్పింది, కానీ ఎంపీగా మాత్రం ఆయనకు స్పష్టమైనటువంటి హామీ లభించలేదు. ప్రస్తుతానికి మాత్రం ఆయన 10వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. అన్కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఓకే కేకే.